వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ సంబంధించి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్, సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ సంబంధించిన సీట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి గాను మీరు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్, కౌన్సిలింగ్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ లెటర్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం మీకు ఎలాగైతే లాగిన్ అయ్యారో ఆ రకంగా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని సబ్మిట్ చేసి లాగిన్ అయితే మీ అలాట్మెంట్ లెటర్ అనేది అక్కడ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ అలాట్మెంట్ ఏదైతే మీకు వచ్చిందో ఇది ఫైనల్ అలాట్మెంట్, అంటే దీన్ని మీరు మళ్ళీ మార్చడానికి అనేది లేదనమాట. సో ఈ అలాట్మెంట్ వచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్టెడ్, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనేది అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పి వస్తుంది. తర్వాత ఆ రిపోర్టింగ్ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత మీరు అలాట్ అయిన కాలేజ్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ జాయినింగ్ వెళ్ళేటప్పుడు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే చేశారో మీరు, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన లెటర్ని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళాలి. 20th August 2025 లోపల అక్కడికి వెళ్ళాలి. ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పి అన్నారు. సో 20th August లోపల వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 18th నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో మరి 20th అనేది ఇంకొక 2 days ఎక్స్టెండెడ్ అంటే అంతవరకు టైం ఇచ్చారు. సో ఈ లోపల మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. సో క్లాసెస్ ముందే మీరు వెళ్తే బెటర్. ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మొత్తం మీద ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ హైకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల ఆగింది మొన్నటిదాకా. సో ఇప్పుడైతే అదైతే ఫైనల్ ఫేజ్ అయితే అలాట్మెంట్ అనేది జరిగిపోయింది. సో ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి అని తెలుసుకోవాలనుకున్నా కూడా ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. అండ్ ముఖ్యంగా ఇది చెప్పడం మర్చిపోయాను, ఇది ఫైనల్ ఫేజ్, అంటే దీని తర్వాత ఇంకా మీకు అలాట్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన కోర్సు ఏదైతే కాలేజ్లో మీరు జాయిన్ అయ్యారో ఆ కోర్సు కాకుండా అదే కాలేజ్లో ఇంకొక కోర్సు తీసుకోవచ్చు. అక్కడ సీట్ అవైలబిలిటీ ఉంటే దాన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. ఆ కాలేజ్ దాటి బయటికి అయితే రాలేరు. అదే కాలేజ్లోనే ఒక కోర్సు బదులు ఇంకొక కోర్సుని తీసుకోవచ్చు. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఏంటంటే ఎక్కడైనా సీట్లు మిగిలి ఉంటే కాలేజీల్లో అక్కడ మీరు పోయి జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ స్పాట్ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు. అలాగే మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఎక్కడన్నా పోయి ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయి ఆ కాలేజ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఆ ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా అమౌంట్ కూడా ఉండదు. సో డైరెక్ట్గా మీరు ఆ ఇప్పటిదాకా కట్టిన ఫీజులన్నీ మర్చిపోయి కొత్తగా మళ్ళీ కట్టాలి. ఫీ రియంబర్స్మెంట్ రాదు. అండ్ ముఖ్యంగా స్పాట్ అడ్మిషన్లో చాలా కాలేజెస్ కూడా ఏం చేస్తారంటే దాని మేనేజ్మెంట్ కోటా కింద కన్వర్ట్ చేసుకొని సీట్స్ని అయితే అమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళు డొనేషన్ కట్టమంటే డొనేషన్ కట్టాల్సి వస్తుంది, ఫీ ఎక్స్ట్రా కట్టమంటే ఫీ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది, లేదా సేమ్ కాలేజ్ ఫీ కట్టమంటే కాలేజ్ ఫీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్గా రిస్క్తో మనకు ఎలాగైనా సరే సీట్ కావాలి అనుకున్న వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ అనేది ఒక అవకాశం ఉంది. అయితే ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ గురించి కూడా ఇప్పటిదాకా ఏపీ ఎంసెట్ వాళ్ళు డేట్స్ కానీ లేకపోతే ఉంటాయని కానీ చెప్పలేదు. మైట్ బి ఈరోజు రేపట్లో ఏమన్నా ఇన్ కేస్ దీని గురించి నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు రిలీజ్ చేస్తే మళ్ళీ దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఫర్దర్గా మీ గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.